హలో ఫ్రెండ్స్, ఈరోజు అండి మనము సూపర్ టేస్టీగా ఉండే బేకరీ స్టైల్లో దొరికే మనకు డోనెట్ని చేసుకుందామండి. దట్టు ఎగ్లెస్, ఈస్ట్ కూడా వాడకుండా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయి మన డోనెట్స్ అనేది. చాలా సింపుల్గా ఇంట్లో చేసేయచ్చు. ఇప్పట్లో పిల్లలకి భలే ఇష్టం అన్నమాట. చాక్లెట్ డోనట్ అంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి మనకు. జస్ట్ సింపుల్ డోనట్ అన్నమాట ఇది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. మరి ఎలా చేయాలి, లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకుని దీంట్లో ఒక 1.5 కప్ వరకు నేను మైదాని తీసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు 1/2 కప్ వరకు మనము షుగర్ అనేది యాడ్ చేసేసుకుందాము. పౌడర్డ్ షుగర్ ప్లస్ ఒక 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. దానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, దాని మీదకి కాస్త లెమన్ వేసుకుంటే మనకు ఈస్ట్ లాగా యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు కాస్త నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పెరుగన్నా వేసుకోవచ్చు మీరు. ఒకసారి వీటిని అన్నిటిని బాగా ఇలా కలిపేశాక కాస్త వాటర్ వేసుకుంటూ దీన్ని మంచి డౌ లాగా ప్రిపేర్ చేసుకుందాము. సాఫ్ట్ డౌగా దీన్ని రెడీ చేసి తీసేసుకుందాం. చూడండి, ఇలా రెడీ చేసేసాక దీనికి ఒక లిడ్ కవర్ చేసి ఒక 40 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ అనేది ఇచ్చేద్దాం. ఆఫ్టర్ 40 మినిట్స్ చూడండి, ఓపెన్ చేస్తే మన డౌ అనేది కాస్త ఉబ్బిందనమాట. బాగా మనం ఈస్ట్ వేసుకుంటే ఇంకాస్త ఉబ్బుతుంది, బాగా డబుల్ సైజ్కి వచ్చేస్తుంది మనకు. మనం ఈస్ట్ వాడడం లేదు. ఒకసారి దానికి కాస్త ఆయిల్ రాసుకుంటే అలా మసాజ్ చేసేసి మనం ఒక సర్ఫేస్ మీదకి కాస్త పైపిండిని వేసుకుని మన డోని ఇంకొకసారి ఏం చేసుకుందాము, బాగా దీనికి మసాజ్ అనేది చేసేసుకుందాం. చూడండి, ఇలా మసాజ్ చేసేసాక దీనికి మన డోని నేను ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుంటూ ఉన్నాను. మనం ఒక్క పీస్ మటుకు పెట్టుకొని మిగతా అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసేసి దానికి లిడ్ కవర్ చేసి పెట్టేసుకుందాము. అప్పుడే డ్రై అవ్వకుండా ఉంటుంది. దీన్ని అలా కాస్త రోల్ చేసుకుంటూ ఒక 2 ఇంచెస్ వరకు హైట్లో దీన్ని రోల్ చేసి తీసుకుందాము. మరీ పతలాగా చేయొద్దండి, మరి లావుగా కూడా కాకుండా మీడియంగా ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా సూపర్గా ఉంటాయన్నమాట మన డోనట్స్. ఇలాంటిది ఒకటి తీసుకోండి, లేకుంటే మీ దగ్గర గ్లాస్ ఉన్న గ్లాస్తో మనకి సర్కిల్ షేప్స్కి ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చుకున్నాక సెంటర్లోకి ఒక సర్కిల్ కావాలి కాబట్టి మనకు, నేనైతే ఇక్కడ ఒక చిన్న మూతను తీసుకుంటున్నాను. మీరు ఒక క్యాప్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనం దాంతో దీనికి సర్కిల్ అనేది చిన్న సర్కిల్స్ని పెట్టేసి చూడండి, పైన పిండి అంతా తీసేసుకుందాము. లోపల ఒక సర్కిల్ వచ్చేలాగా దీన్ని ఇలా రెడీ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయి మనకు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్లో పెట్టేసుకుందాము. పెట్టుకుని అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా డ్రాప్ చేసుకుందాము. ఫ్లేమ్ అనేది చాలా మీడియం ఉండాలండి, ఎందుకంటే మనం మందంగా తట్టింటాం కాబట్టి లోపల కుక్ అవ్వదన్నమాట మనకు. హై ఫ్లేమ్ పెట్టారంటే దానివల్ల లో ఫ్లేమ్ పెట్టేసి దీన్ని అన్ని చోట్ల బాగా నీట్గా కుక్ అయ్యేటట్టు కుక్ చేసి తీసుకుందాం. చూడండి ఎంత సూపర్గా వస్తున్నాయి మన డోనట్స్ అనేది. చాలా సింపుల్ అనమాట, చాలా ఈజీగా చేసేయచ్చు మనం ఇంట్లోనే. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ బోత్ సైడ్స్ ఇది బాగా నీట్గా రోస్ట్ అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది కూడా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని నేను నా దగ్గర ఉండే ఇంకా మిగతా డోనట్స్ని కూడా ఇలాగే దీంట్లో ఫ్రై చేసి పక్కన పెడతాను. చూడండి, ఇలా రెడీ చేసి తీసుకున్న డోనట్స్ని ఇప్పుడు మనం అరేంజ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అన్నమాట. చూడండి ఎంత ఈజీ కదా, ఇంట్లోనే చేసేయచ్చు. మీరు ఈస్ట్ వేస్తే ఇంకాస్త యాక్టివేట్ అవుతుంది, బాగా ఇంకా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు దీనికి డెకరేషన్ కోసం నేను ఇక్కడ జస్ట్ షుగర్ అనేది వేసుకుంటున్నాను. అదేంటి, షుగర్ని పౌడర్ చేసి దాని మీదకి వేసేసుకుంటే అంతే అండి, ఎంతో సూపర్గా ఉండే మన డోనట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇదే మనం చాక్లెట్ సిరప్లో వేసామనుకోండి, చాక్లెట్ డోనట్ అయిపోతుంది. నచ్చిందా? అయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.